బాపట్ల జిల్లా చీరాల రూరల్ ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ ని వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించిన జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ ని సందర్శించి పోలీసుల పనితీరును పరిశీలించడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రౌడీ షీటర్లు రౌడీయిజం కు దూరంగా ఉండాలి, రౌడీయిజం చేస్తే జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది. అంతేకాదు వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మొహమ్మద్ మొయినుద్దీన్, రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. వేటపాలెం అండ్ ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ను बात आपका दुरुस्त के लिए हाजिर है। ఈరోజు చీరాల రూరల్ కేసుని విజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్రైమ్ ప్యాటర్న్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి క్రైమ్ని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం కావచ్చు, అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, గవర్నమెంట్ క్రైమ్ క్యాంపెయిన్ స్కీమ్స్ అనేటువంటి గాంజా కావచ్చు, అదేవిధంగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఎస్పెషలీ ఉమెన్ సేఫ్టీ అండ్ చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్ కలెక్టర్ సర్వీస్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో కావచ్చు, గత మీటింగ్స్లో కావచ్చు, డైరెక్ట్ చేసినటువంటి అంశాలు ముఖ్యంగా రోడ్ సేఫ్టీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించే క్రమంలో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు మన బాపట్ల జిల్లాలో 9 రోడ్ సేఫ్టీ స్పెషల్ స్పాట్స్ని NH16, NH216 అనే నామ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ స్పాట్స్లో లోకల్ పోలీస్తో పాటు HA ఆఫీసర్స్, నామ్ ఆఫీసర్స్, టోల్ ప్లాజాస్ దగ్గర టోల్ ప్లాజా స్టాఫ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా కూడా కలిసి ఒక ట్రైన్ టీమ్ ద్వారా ఈ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా కొనసాగడం చేయడం జరుగుతుంది. పబ్లిక్ని ఒక సైడ్ నుంచి ఎడ్యుకేట్ అండ్ అవేర్ చేయడంతో పాటుగా ప్యారలల్లీ ఈ వైలేషన్స్ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నేషనల్ హైవే 216, నేషనల్ హైవే 16 నా మీద బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బ్లాక్ స్పాట్స్తో పాటు వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్, ప్రధానమైనటువంటి రహదారులతో పాటు
అదర్ ఆర్ఎండ్బి రోడ్స్, మున్సిపల్ రోడ్స్లో కూడా వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేశాము. నాకు కూడా 84 ప్లేసెస్లో సచ్ వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేసాం. ఒక 15 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాం జిల్లా వ్యాప్తంగా. ఈ 15 బ్లాక్ స్పాట్స్తో పాటు ఆ వల్నరబుల్ రోడ్ సెర్చ్లో కూడా ఇంజనీరింగ్ మెజర్స్ ఏం తీసుకోవాలో కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఇన్స్పెక్షన్స్ మన టీమ్స్ చేశాయి. కమింగ్ డేస్లో ముఖ్యంగా ఈ కరెక్షనల్ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్పెషల్లీ రోడ్డు ప్రమాదాలు మన జిల్లాలో జరుగుతున్నటువంటి తీరుదలను బట్టి వాటిని ప్రివెంట్ చేసే ప్రాసెస్లో 6 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ముఖ్యంగా దృష్టి పెట్టి ఈ ఇంజనీరింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెక్షనల్ మెజర్స్ లైక్ స్పీడ్ కార్నింగ్ మెజర్స్, స్పీడ్ బ్రేకర్స్ కానీ, రెయిన్బో స్ట్రిప్స్ కానీ, లేదంటే ఇల్యూమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోడ్ మార్కింగ్స్ కావచ్చు, అండ్ హెల్మెట్ డ్రైవ్ ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ మీద హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ ఎవరు కూడా డ్రైవ్ చేసే పరిస్థితి లేకుండా ఈ ఎన్హెచ్ పక్కన ఉన్నటువంటి ఆల్ విలేజెస్ని ఎన్లైటిన్ చేయడం జరిగింది. కమింగ్ డేస్లో ఈ హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఈ నైట్ టైమ్స్, ఎర్లీ అవర్స్లో ఈ రోడ్డు ప్రమాదాలని నివారించే ప్రాసెస్లో స్టాప్ ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం టోల్ బజార్స్ దగ్గర. ఆ కార్యక్రమాన్ని కూడా రిగరస్గా కండక్ట్ చేస్తాం కమింగ్ డేస్లో. దీంతోపాటు కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, బస్సు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత